వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మార్చి 1-2 తేదీలలో జరగబోయే మా కార్యక్రమాలకి ఇక్కడ విజయవాడలో హోస్ట్ చేయడానికి మాకు ఆర్గనైజింగ్ కమిటీగా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా, మా చీఫ్ రీజనల్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సదర్న్ ఇండియా అని చెప్తాం మేము. వారి ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలని కవర్ చేయడానికి వచ్చిన మీకు అందరికీ మా స్వాగతం, సుస్వాగతం. నేను ఐఎమ్ నౌ ఇంట్రడ్యూసింగ్ యూ రైట్ వర్షిఫుల్ బ్రదర్ టిఎన్ మనోహరన్, రీజనల్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా. వారికి ఇప్పుడు నేను మైక్ అందజేస్తున్నాను. అందరికీ వందనములు. అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఈరోజు మేమందరూ త్రూఅవుట్ ఇండియా వచ్చి ఇక్కడ అసెంబ్లీ అయి ఉన్నాము. ఎందుకంటే రేపటికి March 1 అండ్ March 2 సాటర్డే అండ్ సండే 2 రోజుల్లో మాది యాన్యువల్ మీటింగ్ ఉంది. ఈ యాన్యువల్ మీటింగ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ నేను మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. ఫ్రీమేసనరీ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. అది త్రూఅవుట్ ప్రపంచం అంతా ఉంది, అన్ని కంట్రీస్లోనూ ఉంది. ఇది 300 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. సో యుఎస్లో, యూరోప్లో, అదర్ కంట్రీస్లో ఉంది. ఇండియాలో వచ్చి మొదల్లో లాడ్జ్ హ్యాంకర్ అండ్ హోప్ అట్లనేసి ఒక పేర్లోదా లాడ్జ్ స్టార్ట్ చేశాము. దాంట్లో స్వామి వివేకానంద, ఆయన రియల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్తా. సో ఆయన మెంబరు. సో స్వామి వివేకానంద వచ్చి ఫ్రీమేసన్. సో ఇది జస్ట్ ఫర్ పబ్లిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఎట్లా అంటే, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ వచ్చి రోటరీ లైన్స్ అదంతా ఉంది కదా, అది మరి ఫ్రీమేసనరీ ఒక సోషల్ ఆర్గనైజేషన్. బట్ దీంట్లో సెరమనీస్ ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది, మీటింగ్స్కి ఒక పద్ధతులు ఉంటుంది, ఇట్లా జరిపించాలి అట్లనేసి. అండ్ దీంట్లో వచ్చి అబ్జెక్టివ్ ఏమంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అని చెప్తాం. సో క్రియేటర్, మన ఫెయిత్ ఇన్ గాడ్ దీనికి చాలా ముఖ్యం. దేవుడు భక్తి నమ్మిక ఉండేవాళ్ళే దీంట్లో జాయిన్ అవుతారు. బట్ దీంట్లో ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏమంటే, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ ఆ డిఫరెన్సెస్ ఏమిటి లేదు. ఆల్ పీపుల్ ఆర్ వెల్కమ్. సో యా రిలీజన్ ఉంటేనో పర్వాలేదు, ఆల్ రిలీజన్స్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అందుకే ఇది హార్మనీ అండ్ యూనిటీ కోసం అట్లా పెట్టాము. దీంట్లో వచ్చే మనుషులు అందరూ ఎట్లా హౌ టు ఎవాల్వ్ యాజ్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే మేమేమేమి చెప్తామంటే, ఫ్రీమేసనరీ మేక్స్ గుడ్ మెన్ బెటర్ అని చెప్తాం. సో దానికి మెయిన్ రీజన్ వచ్చి ఆ మారల్ వాల్యూస్, వర్చ్యూస్. ఇప్పుడు సొసైటీకి ముఖ్యంగా కావాల్సింది అదే. దాన్ని ప్రాక్టీస్ చేయటం, దాన్ని ప్రొఫెస్ చేయటం దా ఫ్రీమేసనరీ మెయిన్ అబ్జెక్టివ్. సో త్రూఅవుట్ ఇండియా ఇది 250 yearsగా ఉంది. దాంట్లో గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా అనేది ఢిల్లీలో ఉంది, అదిదే మా హెడ్ క్వార్టర్స్. సో ఢిల్లీలో గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా త్రూఅవుట్ ఇండియాకు గవర్నింగ్ బాడీ. దాంట్లో 4 రీజన్స్గా సెపరేట్ చేశాము. నార్దర్న్ రీజన్, ఈస్టర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్, సదర్న్ రీజన్ అనేసి. సో సదర్న్ రీజన్ వచ్చి 6 states ఉంటుంది: తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, గోవా ప్లస్ పాండిచ్చేరి. సో ఈ సదర్న్ రీజన్కు నేను 3 yearsకు హెడ్గా ఉన్నాను, టిఎన్ మనోహరన్. నా టెన్యూర్ 3 years, ఇప్పుడు 2 years అయింది. రేపటికి 3rd year మొదలు పెడతాను విత్ మై టీమ్ ఆఫ్ ఆఫీసర్స్. అందుకే ఈ యాన్యువల్ ఇన్వెస్టర్ మీటింగ్ అనేది. సో వైల్ మై టర్మ్ ఈజ్ 3 years, నాకుండే ఆఫీసర్స్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటారు. సో ఆ యాన్యువల్ ఇన్వెస్టర్ మీటింగ్ రేపటికి విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. 1100 డెలిగేట్స్ వస్తారు. త్రూఅవుట్ ఇండియా 1100 people రిజిస్టర్ చేశారు. మెయిన్గా సదర్న్ రీజన్లో నుంచి వస్తారు. టోటల్ మెంబర్షిప్ త్రూఅవుట్ ఇండియా వచ్చి మాది 20,000+. దాంట్లో 50% సదర్న్ రీజన్లో ఉంటారు, మిచ్చం 50% ఆ మిచ్చం 3 రీజన్లో ఉంటారు, నార్త్, ఈస్ట్, వెస్ట్లో. సో ఈ 20,000లో 50% ఉండే సదర్న్ రీజన్ వచ్చి చాలా యాక్టివ్గా మేము వచ్చి మీటింగ్స్ జరపడం మట్టం కాదు, ప్రాజెక్ట్స్, సొసైటీకి సేవ అంతా చేస్తాం. ఇప్పుడు 2023లో నేను పదవి తీసుకున్నాను, March 2023, 3-year టర్మ్కు. సో అప్పుడే నా విషన్, ఆర్జీఎల్ రీజనల్ గ్రాండ్ లాడ్జ్ విషన్గా 4
పిల్లర్స్ అనౌన్స్ చేశాను. దాంట్లో ఫస్ట్ వచ్చి బెనవలెన్స్ త్రూ చారిటీ ప్రాజెక్ట్స్. బికాస్ ఫ్రీ మేసనరీ అనేది ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది సొసైటీ, టు ది కమ్యూనిటీ, టు ద నేషన్. సో ఆ యాంగిల్లో చారిటీ ప్రాజెక్ట్ చేయాలనేసి అన్ని ఇప్పుడు మిచ్చం సోషల్ ఆర్గనైజేషన్స్లో క్లబ్స్ అంటారు, ఫ్రీ మేసనరీ లాడ్జెస్ అని చెప్తాం. ఈచ్ యూనిట్ వచ్చి లాడ్జెస్. కొన్ని టెంపుల్స్ అంతా, కొంచెం టెంపుల్ బిల్డింగ్స్ అంతా 100 years ఓల్డ్ అంతా ఉంది మా రీజన్లో, సదర్న్ రీజన్లో. నిన్న కూడా మేము చెన్నైలో ఫ్రీ మేసన్ హాల్ అనేసి ఒక 2.5 acres ఒక పెద్ద ప్రెమిసెస్ ఉంది. దానికి 100 years కంప్లీట్ అయ్యి మేము అది సెలబ్రేట్ చేసాము నిన్న. సో దానికి మన ఇది మరి ఉంటేను కొన్ని జాగాల్లో టెంపుల్స్ లేవు, ఓన్ బిల్డింగ్ లేదు, వాళ్ళు రెంటెడ్ ప్రెమిసెస్లో ఉంటారు. సో వీ ఎంకరేజ్ దెమ్ టు పర్చేస్ ల్యాండ్, బిల్డ్ న్యూ టెంపుల్ ఆర్ అక్వైర్ న్యూ టెంపుల్. దానికి సపోర్ట్ చేయటం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే ఇన్స్టిట్యూషన్ పెరుగుతుంది, లాంగ్ టర్మ్ సర్వైవ్ అవుతుంది. ఆ యాంగిల్లో స్టెబిలిటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్. లాస్ట్ వచ్చి ఫ్యామిలీ బాండింగ్. మేము ఓన్లీ మెన్ ఆర్ అలౌడ్ టు బి ఫ్రీ మేసన్స్, విమెన్ మెంబర్షిప్ లేదు. బట్ ఫ్యామిలీస్ ఆర్ ఇన్వైటెడ్ టు జాయిన్ అస్. ఆ ఫెస్టివ్ బోర్డ్లో, డిన్నర్లో, గెట్ టుగెదర్లో, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్లో ఉంటుంది. లేడీస్ నైట్ సెలబ్రేట్ చేస్తాము. మేము అవుట్ స్టేషన్ మీటింగ్ పోయేప్పుడు పిక్నిక్స్ అరేంజ్ చేస్తాము ఫ్యామిలీ మెంబర్స్కు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు యాక్టివిటీస్ను పెడతాము, స్పోర్ట్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, వాళ్ళ టాలెంట్ బయట వచ్చేట్టుగా. సో ఇదంతా చేసి మేము ఫ్యామిలీ బాండింగ్ పెంచుతాం. నేను లాస్ట్ ఇయర్ ఏం డిసైడ్ చేసామంటే 12th May వచ్చి వరల్డ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ అండ్ సెలబ్రేటెడ్ యాజ్ మదర్స్ డే. సో మదర్స్ డే సెలబ్రేట్ చేయాలనేసి I requested all the lodges and assistant regional grand masters. సో వాళ్ళందరూ బాగా సెలబ్రేట్ చేశారు. ఇంకా ఎవ్రీ ఇయర్ ఆ పద్ధతి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే బిడ్డను పుట్టేప్పుడు మంచి వెనకాన మంచోడుగా అయ్యేది, చెడ్డోడుగా అయ్యేది తల్లి దగ్గర ఉంది అని చెప్తారు. ఆ తల్లి ఆ బిడ్డని మంచిగా సాకితే ఆ మంచి బిడ్డని మేము ఆ గుడ్ మెన్ని బెటర్ మెన్గా చేస్తాం. సో అదే ప్రీ మేసనరీ. సో మా దాంట్లో ఏమి కాన్సెప్ట్ అంటే బ్రదర్హుడ్. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ బ్రదర్స్. సో ఈవెన్ ఫాదర్ అండ్ సన్ మెంబర్స్గా ఉంటే కూడా వాళ్ళు దే ఆర్ బ్రదర్స్ ఇన్ ఫ్రీ మేసనరీ. అందుకే మేము ఎవ్రీ ఇయర్ 24th June యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సెలబ్రేట్ చేస్తాం. సో ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వల్ల నో డిఫరెన్సెస్, డిస్క్రిమినేషన్, నేషనాలిటీ, రిలీజన్, క్యాస్ట్, క్రీడ్ ఏ డిఫరెన్స్ ఉండకూడదు. ఆల్ ఆర్ బ్రదర్స్. వీ షుడ్ ఆల్ హ్యావ్ బ్రదర్లీ లవ్, రిలీఫ్ అండ్ ట్రూత్ అనేసి ఆ పద్ధతి పెట్టేదాని వల్ల దెర్ విల్ బి నో అనిమాసిటీ. ఇప్పుడు వరల్డ్ ఓవర్ కొంచెం వార్స్ కూడా ఉంది కదా, రష్యా, ఉక్రెయిన్. దీనికి అంత రీజన్ వచ్చి ఈ బ్రదర్హుడ్ ఉంటే ఆ అనిమాసిటీ ఉండదు, హేట్రెడ్ ఉండదు. మాట్లాడి సాల్వ్ చేసుకునే పద్ధతి వచ్చేస్తున్నాం అన్ని ఫీల్డ్లో. అదిదా ఫ్రీ మేసనరీ అడ్వకేట్ చేస్తాము, ప్రాక్టీస్ చేస్తాము. సో మదర్హుడ్ బ్రింగ్స్ అవుట్ గుడ్ మెన్, బ్రదర్హుడ్ మేక్స్ దెమ్ బెటర్ మెన్. అదిదా మా అందుకే మేము మదర్స్ డే సెలబ్రేట్ చేసేది మొదలు పెట్టాము. అది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు విజయవాడలో రేపటికి 2 మీటింగ్లు ఉంది, ఎల్లింటికి ఒక మీటింగ్ ఉంది. దీంట్లో న్యూ ఆఫీసెస్ అంతా మేము ఇన్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఆబ్లిగేషన్ తీసుకుని నెక్స్ట్ 1 yearకు వాళ్ళు నా దగ్గర, నేను రీజనల్ గ్రాండ్ మాస్టర్గా కంటిన్యూ చేస్తాను. నాకు లాస్ట్ ఇయర్ అది 3rd year. వాళ్ళందరికీ 1 year టర్మ్. ఇప్పుడు 2nd year ఆఫీసెస్కి ఉండే వాళ్ళంతా అవుట్ గోయింగ్, వీళ్ళు 3rd year ఆఫీసెస్ ఇన్కమింగ్. వాళ్ళకి ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టిండాం 4 to 7. ఇదే హోటల్లో ఇదే 4 to 7 ఆ ఓరియంటేషన్ ఉంటుంది. సో దాని తర్వాత ఈ 2 రోజులు చేసినాక అందరూ వి విల్ డిస్కస్. సో దిస్ ఈస్ ది అండ్ ఈ ప్రెస్ రిలీజ్లో నేను ఈ డీటెయిల్స్ అంతా మీకు ఇచ్చాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది టు రైట్ ద న్యూస్ రిపోర్ట్. మీకు యూ కెన్ ఇన్కార్పొరేట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ ఈ ఆర్గనైజింగ్ కమిటీ మేసన్స్ ఫ్రమ్ విజయవాడ మెయిన్గా, ప్లస్ ఆంధ్రాలో ఉండే అన్ని లాడ్జెస్లోనూ సీనియర్ మేసన్స్ వాలంటీర్స్ అంతా రోపిన్ చేసి, ఈ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ వచ్చి బయ్యానా అమర్నాథ్. ఈయన రైట్ వర్షిప్ఫుల్ బ్రదర్ బయ్యానా అమర్నాథ్. అమర్నాథ్ బయ్యానా, ఆయనదా దీనికి చైర్మన్. కో చైర్మన్ ఉండారు
కమిటీస్కి వేరియస్ కమిటీస్కి చైర్మన్ ఉండారు. ఒక్కో కమిటీలోనూ మెంబర్స్ ఉండారు. ఎలాంటే రైట్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్, విఐపి హాస్పిటాలిటీ, సోవెనీర్ కమిటీ అండ్ అకామిడేషన్ కమిటీ, క్యాటరింగ్ కమిటీ, ఫెలోషిప్ కమిటీ, టెంపుల్ అరేంజ్మెంట్స్ కమిటీ, లాజిస్టిక్స్, అన్నిటికను దెర్ ఆర్ టీమ్స్ హూ ఆర్ వర్కింగ్ టైర్లెస్లీ సో దట్ ఇది వచ్చే వాళ్ళందరూ సంతోషంగా ఇది అటెండ్ చేసి సేఫ్గా రిటర్న్ అవ్వాలనేది విజయవాడ బ్రదర్ చాలా బాగా అరేంజ్ చేసి ఉండారు. మోస్ట్ ఆఫ్ అంటే ఈ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ చుట్టూ ఇన్ని హోటల్స్ ఉంది, అన్ని హోటల్స్లోనూ ఫ్రీ మేసన్స్ వచ్చి ఉండారు, స్టే చేసి ఉండారు. సో నెక్స్ట్ 2 days విజయవాడ ఈస్ గోయింగ్ టు బీ బబ్లింగ్ విత్ యాక్టివిటీ అండ్ మూమెంట్. సో ఇంతే. ఫర్ యువర్ బ్రీఫ్ అండ్ లవ్లీ స్పీచ్. మాకు కొన్ని మాకు అందని విషయాలు కూడా మర్చిపోయాము ఇప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేశారు. లైక్ రికలెక్టింగ్ ద ఫ్రీ మేసనరీ లైక్ ఎనీథింగ్. నా వరకు వస్తే నేను 30 సంవత్సరాల క్రితం ఫ్రీ మేసనరీలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్క మీటింగ్ కూడా వదిలిపెట్టలేదు. మాకు మంత్లీ మీటింగ్లు ఉంటాయి. సేవాభావంతో సేవా కార్యక్రమాలు ఎన్నో టేకప్ చేసాం. వాటర్ ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ కూడా. ఇవన్నిటికి ఇన్స్పిరేషన్ మాకు ఆర్జీఎల్. మేము ఆర్జీఎల్ అంటాం, రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా. మెడ్రాస్లో మా హెడ్ క్వార్టర్స్. వారు మాకు టైం టు టైం సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వారి కనుసన్నల్లో ఉంటాం. మా చివరిలో మా మీటింగ్ ఎండింగ్ కూడా ఆన్ ద రోల్స్ ఆఫ్ ది గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా అంటాం. దానికి సరెండర్ అయ్యి మేము పనిచేస్తూ ఉంటామండి. నౌ దిస్ ఈజ్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఫ్రీ మేసనరీ. మీరు ఏదన్నా అడగాలంటే దయచేసి అడగవచ్చు. వారికి కాలాతీతమైంది, వారు వెళ్ళాలి, మేము ఉంటాం. చిన్న బ్రీఫ్ చేస్తానండి. రీసెంట్ అదా ఈ ఎడ్యుకేటింగ్ ది అండర్ ప్రివిలేజ్డ్లో మేము ఆ స్కీమ్లో లాస్ట్ ఇయర్ 14 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము. సెలెక్ట్ చేసి వేరియస్ ఇంజనీరింగ్ కోర్సెస్ చదువుతున్నారు ఆ పిల్లలు. వాళ్ళకు ఫుల్ బోర్డింగ్, లాడ్జింగ్, ఫీస్, బుక్స్ అన్నీ స్పాన్సర్షిప్ ఫర్ ఎంటైర్ కోర్స్ అది స్పెండ్ చేస్తున్నాము. ఈ అకాడమిక్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 10 మెడికల్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసాము. 9 మెడికల్ ఎంబీబీఎస్, 1 డెంటల్. సో 10 మెడికల్ స్ట్రీమ్లో సెలెక్ట్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాము. కమింగ్ ఇయర్ థర్డ్ ఇయర్లో వీఆర్ ప్లానింగ్. ఎలాంటే మాకు ఒక 1.5 crores డొనేషన్స్, కాంట్రిబ్యూషన్స్ మొబిలైజ్ చేసాము. దానికి తగినట్టుగా మేము ఈ సంవత్సరం వీ విల్ సెలెక్ట్ అనదర్ 15 స్టూడెంట్స్ ఆర్ సో డూయింగ్ హైయర్ స్టడీస్. వాళ్ళ కోర్స్ ఎండ్ అయ్యేంత వరకు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏం ఫీజు ఇవ్వాలనో ఎక్స్పెన్సెస్ ఉందో దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఎవ్రీ ఇయర్ అది ఇచ్చి వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు స్పాన్సర్ చేస్తాం. సో ఇది రెండోది. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అని చెప్పాను కదా, దాంట్లో జస్ట్ మీటింగ్స్ మట్టం లేకుండా లాస్ట్ ఇయర్ నేను 2023లో ఉంచి ఒక మెసానిక్ వాకథాన్ అనేసి ఇంట్రడ్యూస్ చేశాను. మీరు ఒక థీమ్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ జూన్లో సండే నాడు విజయవాడలో చేశారు, అన్ని ఊర్లోనూ చేశారు. ప్లే కార్డ్స్, సే నో టు డ్రగ్స్. ఎలాంటి చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ అంతా, యూత్ అంతా డ్రగ్ అడిక్షన్లో స్పాయిల్ అయిపోతారు. సో దానికి అగెయిన్స్ట్గా ఒక థీమ్ పెట్టుకుని అందరు మేసన్స్ ప్రొసెషన్ వాకింగ్, మెసానిక్ వాకథాన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, సే నో టు డ్రగ్స్ అని ఒక పీస్ఫుల్ మార్చ్ ఫస్ట్ ప్రొసెషన్ లాగా అన్ని సదర్న్ రీజన్ ఫుల్గా వెళ్ళారు. అది ఒక మంచి సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో అది మరి ఎవ్రీ ఇయర్ వీ డూ మెసానిక్ వాకథాన్ ఆన్ ది సండే ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్ డే. అండ్ కోయంబత్తూరులో మెసానిక్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేసి ఒకటి జరిపిస్తాం. అది 600 bedded హాస్పిటల్. అండ్ అక్కడ చుట్టుపక్కల ఉండే అన్ని విలేజెస్లో నుంచి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వెరీ కన్సెషనల్ రేట్ అండ్ నామినల్ ఛార్జెస్ అన్నిటికూ. సో మెసానిక్ అది ఫ్రీ మేసన్సే జరిపిస్తాం. కోయంబత్తూరులో రేస్ క్లబ్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఆ హాస్పిటల్ ఉంది, మెసానిక్ చిల్డ్రన్స్ హాస్పిటల్. వెరీ ఫేమస్ హాస్పిటల్, 24/7 రన్ అవుతుంది. డాక్టర్స్ ఆఫ్ ఆల్ categories are working there to serve the needy and poor. సో ఇది మెసానిక్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వచ్చి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. అది సదర్న్ రీజన్లో అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది లాస్ట్ 40 yearsగా.
అండ్ ఎప్పుడు ఏదైనా కలామిటీ వస్తే కూడా ఎలాంటి ఫ్లడ్ అదంతా వచ్చింది, డిసాస్టర్ వచ్చింది ఇన్ బిట్వీన్, దానికి మేము స్పెసిఫిక్గా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇప్పుడు తూతుకుడి తిరునల్వేలిలో హౌసెస్ అంతా కొట్టుకుని పోయారు. సో మేము ఐడెంటిఫై చేసి పువర్ ఫ్యామిలీస్కు వాళ్ళకి ఇల్లు కట్టించాము. ఆ ప్రాజెక్టును చేశాము లాస్ట్ ఇయర్. సో అది మరి ఎవ్రీ సచ్ కలామిటీ ఆర్ సిచ్యువేషన్ మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అనదర్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీరు ఎనీథింగ్, ఈయన సార్ వచ్చి రైట్ వర్షిప్ బ్రదర్ వి శివకుమార్ గారు వచ్చి రీజనల్ గ్రాంట్ సెక్రటరీ. ఆయన ఇక్కడ ఉంటారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అమర్నాథ్ ఉంటారు. మిచ్చం ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆఫ్ వేరియస్ కమిటీస్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు ఇఫ్ ఎనీ ఫర్దర్ థింగ్ ఈస్ గివెన్ దే విల్ బ్రీఫ్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.